కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి, ఎందుకింత హ్యాపీగా ఉన్నావు? ఎందుకా? నీతో అస్సలు మాట్లాడను అన్న భువనేశ్వరి అమ్మమ్మతోనే నీ వైపు మాట్లాడేలా చేశావు. నిన్ను ఈ ఇంటి కోడలిగా అస్సలు ఒప్పుకోను అని చాలా కోపంగా ఉన్న ఆవిడతోనే అసలు ఈ ఇంటికి కోడలంటే నువ్వే అని అనిపించావు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నమ్మిన నీ నిజాయితీని అమ్మమ్మ నిజం అంటుంటే నాకు చెప్పలేనంత ఆనందం. భర్త గెలిచినప్పుడు భార్య ఎంత ఆనందపడుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు ఈరోజు గెలిస్తే ఒక భర్తగా నేను చాలా ఆనందపడ్డాను. అంతా ఓకే. అసలు విషయం ఎందుకు దాచావు? అసలు విషయమా? అదేంటి బావా? చైన్ దొంగ కనిష్కాని ఎందుకు చెప్పలేదు? నాకు తెలుసుకుందనా, ఇంటి వ్యక్తి పరువు అంటే అది ఇంటి పరువే. అందుకే అమ్మమ్మ చెప్పలేదు, నువ్వు చెప్పనివ్వలేదు. అదేం లేదు బావా, కనిష్కకి దీనికి సంబంధం లేదు. చూడుకుందనా, నువ్వు నిజం చెప్పేటప్పుడు నా కళ్ళ వైపు, అబద్ధం చెప్పేటప్పుడు నా కాళ్ళ వైపు చూస్తావు. నువ్వు విషయాన్ని కవర్ చేస్తున్నావని తెలుసు, కనిష్కాని కాపాడుతున్నావని తెలుసు. నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావని ఇంకేమీ అడగడం లేదు. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఓకేనా? 1 minute. ఎవరైతే మన కంటగా ఉంటారనుకున్నామో ఆవిడే ఆ కుందనని ఆశీర్వదించి వెళ్ళింది. భువనేశ్వరి పిన్ని ఇంటి దొంగ అని నీవైపు చూసింది. చెప్పు కనిష్క, నువ్వేమైనా ఆ చైన్ని తీసావా? మీరిలా అడుగుతారని నాకు తెలుసు అత్తయ్య. మీరే కాదు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇదే అనుమానం రావాలని వస్తుందని ఆ కుందనికి తెలుసు. అందుకే నన్ను దొంగల భువనేశ్వరి బామ్మ ముందు నిలిపింది. అంటే ఆ చైన్ని కుందనే... ఇదిగోండి అత్తయ్య, ఇది ఆ కుందన సూట్ కేసులో దొరికింది. నకిలీ చైన్ కి బిల్ ఇది. దీన్ని చూస్తున్నప్పుడే ఆ చైన్ నా చేతిలో నుండి జారి సూట్ కేసులో పడింది. అది చూసి బామ్మ నన్ను తప్పుగా అనుకున్నారు. నిజం చెప్పే లోపే ఆ కుందన వచ్చి బామ్మగారితో డ్రామా ఆడింది. చెప్తే వినే నిజం కన్నా చూస్తే నమ్మే అబద్ధమే పెద్దది కదత్తయ్య. అందుకే నేను బామ్మగారి ముందు ఓడిపోయానత్తయ్య. బామ్మగారి ముందు నేను దొంగలా ఉండిపోయాను. కనిష్క, నువ్వేం బాధపడకు. నీకు జరిగిన దానికి ఆ కుందనకి శిక్ష పడాల్సిందే. నాతోరా. కుందన, ఏమైంది అత్తయ్య? మాటల్లో ప్రేమ పొంగిస్తూ మనుషుల్ని బాగానే మాయ చేస్తావు. అదేంటత్తయ్య అలా అంటున్నారు? మరెలా అనమంటావు?
తేనె పూత పూస్తూ తీయగా మాట్లాడుతూ అందర్నీ బాగానే బుట్టలో వేసుకుంటున్నావుగా. అలాగే భువన పిన్నిని కూడా నీ వైపు బాగానే లాక్కున్నావు. మనసులో ఉన్నదే మాటగా వస్తుంది అత్తయ్య. ఒకరి ఒప్పు కోసమో ఒకరి పొగడ్త కోసమో నేనేం చేయను. చాలు కుందనా, మీ అమ్మ కూడా ఇలాగే అందమైన మాటలన్నీ చెప్పి అందర్నీ మోసం చేసింది. అత్తయ్య, దయచేసి మా అమ్మ గురించి అలా మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడతాను, ముమ్మాటికి మాట్లాడతాను. మీ అమ్మ ఒక నమ్మక ద్రోహి. ఇప్పుడు నువ్వు కూడా మీ అమ్మలాగే మోసం చేసి ఈ ఇంట్లోకి చొరబడ్డావు. కోడలి స్థానంలో స్థిరపడ్డావు. ఇప్పుడు కనిష్కకి నేరం అంటగట్టావు. భువన పిన్ని దృష్టిలో కనిష్కని దొంగం చేశావు. అడుగడుగున కనిష్కని కుమిలిపోయేలా చేస్తున్నావు. నేనేది కావాలని చేయలేదత్తయ్య. నువ్వు చెప్పేది నేను వినడానికి రాలేదు. నేను చెప్పేది నీకు వినిపించడానికి వచ్చాను. చూడు, కనిష్క నుంచి ఈ స్వర్ణ ప్యాలెస్ కోడలి స్థానాన్ని లాక్కున్నా. అది సరిపోలేదా? ఇంకా ఏం సాధించాలని చూస్తున్నావు? నా మేనకోడలికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నా. కాని తన వెనుక నేనున్నానన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కుందనా. కనిష్కకి నేనున్నానని నీకు అనుక్షణం గుర్తుండేలా చేస్తాను. నన్నే కొడతావా నిన్ను? చెయ్యి దించు. మొన్న పసుపు కుంకుమలు నీకు నువ్వే పూసేసుకొని నా తప్పు లేకుండానే నా చేత సారీ చెప్పించుకున్నావు. అయినా వదిలేశాను. నా మీద దొంగ అనే ముద్ర వేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూసావు. అయినా నిన్ను క్షమించాను. ఇప్పుడు లేనిపోని మాటలన్నీ అత్తయ్య గారికి ఎక్కించి నా మీదికి ఉసిగొల్పావు. చూడు కనిష్క, నేను చాలా మంచిదాన్ని. కానీ నా సహనాన్ని పరీక్షించాలని చూస్తే నాకన్నా చెడ్డవాళ్ళు ఇంకెవరూ ఉండరు. నాతో ఛాలెంజ్ చేసి ఈ స్వర్ణ ప్యాలెస్ లో హాయిగా బతికేద్దాం అనుకుంటున్నావా? ఇది ఛాలెంజ్ కాదు, ఇట్స్ అ వార్నింగ్.
నా దారికి అడ్డం వస్తే నేను ఆది శక్తినవుతానని నీకు వార్నింగ్ ఇస్తున్నాను. చూడు, నువ్వే దొంగవని భువనేశ్వరి బామ్మ బయట పెట్టాలి అనుకున్నా. నేనెందుకు ఆపానో తెలుసా? నీ మీద నమ్మకం పెట్టుకున్న కాంచన అత్తయ్య, రత్నమాల అత్తయ్య నీ మూలంగా బాధపడకూడదు అని. తాతయ్య దృష్టిలో నువ్వొక నిందితురాలుగా మిగిలిపోకూడదు అని. అయినా నువ్వు చదువుకున్నావుగా, తెలివైన దానివిగా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు మంచిగా మెలగడానికి, మంచి దారిలో బ్రతకడానికి నీకొక అవకాశం ఇచ్చాను. దాన్ని సద్వినియోగం చేసుకో. కాదు కూడదు అని తోక జాడిస్తే ఆ తోకని కట్ చేస్తాను. మళ్ళీ నీ వేషాలు రిపీట్ అయ్యాయే అనుకో, నా రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. గుర్తు పెట్టుకో కనిష్క. నాదే బాగా పండుతుంది, నువ్వు చూస్తూ ఉండు. నాదే బాగుంటుంది. ప్రియా, గోరింటాకు నీకన్నా నాకే బాగా పండుతుంది చూడు. అదేం కాదు, నాకే బాగా పండుతుంది, చూస్తూ ఉండు. బాగా పండితే మంచి మొగుడొస్తాడంట. ఇప్పుడు నీకెంత బాగా పండినా ఉన్న మొగుడుతోనే సరిపెట్టుకోవాలి. అందుకే నాకు బాగా పండాలని కోరుకో. అబ్బబ్బబ్బబ్బా, గోరింటాకు దగ్గర కూడా ఇంత గొడవ అవసరం అంటే ముందు తినండి రా. ఆ అమ్మా, మేమింత పెద్దయినా అప్పుడప్పుడు మాకిలా తినిపిస్తూ ఉంటావు, నీకు చిరాకనిపించ? వస్తున్నావా లేదా మేఘా? నాకొద్దు. ఒక్క ముద్ద. అమ్మా పట్టుకో. ఇంకా చాలా ఆకలి అవ్వట్లేదు. వద్దు. నా వల్ల కాదే ప్రియా, నా వల్ల కాదు, కానీ నువ్వు వెళ్ళి పట్టుకో. ఎలా పట్టుకోనమ్మా? నా గోరింటాకు పోతుంది కదా. నన్నెవరూ పట్టుకోలేరు, నన్నెవరూ పట్టుకోలేరు. ఆ ఆ ఆహా వద్దమ్మా, ఇక చాలు. పొట్ట ఇంకొక్క ముద్ద. నిండింది. దా
తిను. ఆ, ఆ. మ్మ్. తిను. ఇంకొద్దమ్మా చాలు. కుందనా, చెప్తున్నా, ఈ మధ్య నిన్ను బాగా గమనిస్తున్నాను. నువ్వు సరిగ్గా తినట్లేదు. ఇంకో 2 ముద్దలు తిను రా. వద్దు, నాకు నిజంగా చాలు. నా పొట్ట నిండింది. కుందనా, తింటావా లేదా? అరే నేను ఇంక తిననంటే తినను. మ్హూ. కుందనా, రా తిను. ఆ పట్టు. నాకు వద్దత్తయ్య, నాకు చాలు. నా పొట్ట నిండింది అత్తయ్య, ప్లీజ్. మ్హూ. నాకు వద్దు, నాకు నిజంగా ఆకలేదు. నాకు వద్దంటే వద్దు. నువ్వెలా తినవో నేను చూస్తాను. ఆ, అత్తయ్య వద్దు, నా మాట వినండి. కుందనా, ఆహా, నాకు వద్దు. లాస్ట్ ముద్దన్నానా? వద్దు, ఇదొక్కటే. నాకు వద్దు అత్తయ్య, ప్లీజ్. నా మాట ఒక్కటే. వినండి. నాకు వద్దు అత్తయ్య, ప్లీజ్ కుందనా. అత్తయ్య. కుందనా, ఇదొక్కటే. అత్తయ్య, ఒక్కటే వద్దు చెప్తున్నానా? అత్తయ్య. అల్లరి చేయకుండా తిను. నాకు నిజంగా ఆకలేదు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ నన్ను లేదు, ఏం బలవంతం లేదు, నువ్వు చేయొద్దు. రావాలి. రా. అత్తయ్య, అయ్యో, వద్దత్తయ్య, లాస్ట్ ముద్దన్నానా? కుందనా, నాకు వద్దు వస్తున్నావా లేదా? అత్తయ్య. ఒక్క ముద్ద, ఒక్కటే. ఓ. చూసారా, మీరు నన్ను పట్టుకోలేదు, నన్ను పట్టుకోలేదు. నన్నెవరూ పట్టుకోలేరు, నన్నెవరూ పట్టుకోలేరు. ఏం చూస్తున్నావు కుందనా? ఏం లేదు బావా, మేఘా చూడు, చిన్నపిల్లల మారం చేస్తూ ఉంటే రత్నమాల అత్తయ్య తల్లి మనసుతో ప్రేమగా ఎలా తినిపిస్తుందో. వాళ్ళని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది బావా. మనసు నిండుగా ఉంది. నీ మనసు నిండుగా ఉందో వెలితిగా ఉందో నాకు తెలుసుకుందనా. నిజం చెప్పు, నువ్వు సంతోషంగా ఉన్నావా? ఎందుకుండను బావా? నేను అడిగిన ప్రశ్నకి సంతోషంగా ఉన్నాను అనే సమాధానం రాకుండా ప్రశ్నే వచ్చింది. అంటే నువ్వు సంతోషంగా లేవు. అయ్యో, అదేం లేదు బావా. ఎంత బాధున్నా దాని చిరునవ్వు వెనక దాచేయడం అందరికీ రాదు కుందనా. నీకు తిను. తిను. ఏంటి బాబా ఇదంతా? నువ్వు కోల్పోయిన ప్రేమని నీకు అందిస్తున్నాను. తిను.